మన అధ్యయన ధ్యానంలో భాగంగా ఈరోజు నిర్గమాకాండము 6వ అధ్యాయం నుంచి ధ్యానించుకుందాం. చిన్న ప్రార్థనతో మన ధ్యానాన్ని ప్రారంభిద్దాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వభూమికి మహారాజువైన మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షణకర్త యేసయ్య నామములో ప్రభా, మిమ్మల్ని తెలుసుకునే కృపను మాకు ఇచ్చినందుకు, ఈ జీవ గ్రంథాన్ని మాకు దయచేసినందుకు స్తోత్రాలు. అయ్యా, దేవుని గూర్చిన జ్ఞానము, మీ కార్యాలు గూర్చిన జ్ఞానము, మీ యొక్క క్రియలను గూర్చిన జ్ఞానము అయ్యా మేము ఎరగడానికి మాకు ఇచ్చిన నీ కృప కొరకు, భాగ్యం కొరకు వందనాలు. సత్య స్వరూపి అయిన పరిశుద్ధాత్మ తండ్రి, దేవాలోకంలో ఎంతో అసత్యము ఉండి ఉండగా ఆ సత్యమును గూర్చిన ఈ జ్ఞానము మేము ఎరగడానికి మీరు మాకు ఇచ్చిన భాగ్యమైన జీవగ్రంథాన్ని బట్టి వందనాలు. కాబట్టి నాయనా, ఈ యొక్క వాక్యంలో ఉన్న సత్యమును మేము గ్రహించినట్లుగా మా మనసాక్షులను, హృదయాలను, మనసులను మీ ఆత్మవాసంలో ఉంచుకొని, దేవా మీరు ఎంతమందిని అయితే దర్శించి, ఎంతమంది అయితే మాట్లాడి, నిన్ను గూర్చిన జ్ఞానాన్ని ఎంతమందికి అయితే ప్రభా మీరు తెలియజేయాలనుకున్నారో మీ పరిశుద్ధాత్మ కార్యాన్ని జరిగించండి. అయ్యా, నా నోటికి తోడే ఉండి మీరే మీ ప్రజలతో మాట్లాడమని యేసు నామములో వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. 6వ అధ్యాయము 9వ వచనం వరకు మనం ధ్యానించుకుందాం. 6వ అధ్యాయంలో అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమైన నామము సర్వశక్తి కలిగిన దేవుడు. సర్వశక్తి కలిగిన దేవుడు, ఆయన నిబంధనను స్థిరపరిచే దేవుడు. అక్కడ ఉన్నటువంటి అన్ని దేశాల ప్రజల మధ్యలో అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు వారి భయాన్ని, లేకపోతే వారి మధ్యలో వీరిని రాజుల్లాగా దేవుడు నిలబెట్టాడు. ఆ హెబ్రీల యొక్క సంతతి, జాతి దేవుని చేత ప్రత్యేకించబడిన వాళ్ళు. కాబట్టి పరదేశులుగా అక్కడ జీవించినంత కాలము దేవుడు వారికి తోడై ఉండి వారికి ఇచ్చిన విజయాలను మనం ఆదికాండంలో చూస్తాం. ఇప్పుడు యెహోవా అనే నామాన్ని ఫరోకు తెలియజేయాలని దేవుడు అనుకుంటున్నారు. అదే సమయంలో ఈజిప్టులో ఉన్న, ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలీలకు కూడా యెహోవా అను నామాన్ని తెలియజేయాలనుకుంటున్నారు. యెహోవా అనే నామం గురించి 34వ అధ్యాయంలో నిర్గమాకాండలో చూసాం. ఆయన తన ఇష్టం చొప్పున ఎవరికి కనికరం చూపాలో, ఎవరిని కరుణించాలో వాళ్ళని కరుణించే దేవుడు. అదే సమయంలో కటాక్షం కలిగిన దేవుడు, దీర్ఘశాంతం కలిగిన దేవుడు. దోషుల్ని నిర్దోషులుగా, నిర్దోషులను దోషులుగా మాత్రం చేయడు గాని క్షమించే దేవుడు. క్షమాపణ వేడుకున్నప్పుడు ఆయన క్షమించే దేవుడు. ఈ గుణ లక్షణాలన్నీ కూడా లోకంలో మనుషులకి దేవుళ్ళో ఇవి ఉంటాయని తెలియదు. కాబట్టి ఇప్పుడు ఐగుప్తులో ప్రభువు చేయబోయే కార్యాలను బట్టి ఫరో ప్రవర్తన విషయంలోనేంటి, ఇటు ఇశ్రాయేల్ ప్రవర్తన విషయంలోనేంటి, మోషే ద్వారా ఆయన తనను తాను ప్రపంచానికి బయలుపరుచుకునేటటువంటి సంఘటనలు అనమాట. ఇది ప్రపంచ చరిత్రలో విశ్వాసుల జీవితాల్లో చిరస్థాయిగా నిలిచేటటువంటి కార్యాలని మనము ఈ అధ్యాయంలో చూస్తాం. సరే, 10వ వచనం నుంచి చూస్తే దేవుడు మోషేతో ఈ విధంగా మాట్లాడుతున్నారు. నీవు లోపలికి వెళ్ళి ఐగుప్తు రాజైన ఫరోతో ఇశ్రాయేలీలను తన దేశంలో నుండి వెలుపలకు పోనీయాలి అని చెప్పి చెప్పమంటాడు. మోషే అంటున్నారు, చిత్తగించు, ఇశ్రాయేల్లే నా మాట వినలేదు, మాటమాన్యం గలవాడును, ఫరో నా మాట ఎట్లు వినునని యెహోవా సన్నిధిని పలికారు. యెహోవా మోషే, అహరోనుతో ఈ విధంగా అన్నారు, ఐగుప్తు దేశంలో నుంచి తాను వెలుపలకు రప్పించుటకై ఇశ్రాయేలీల యొద్దకు, ఫరో యొద్దకును నేను మిమ్మల్ని పంపిస్తున్నాను. నేను ఏదైతే మీకు ఆజ్ఞాపించానో మీరు వాటిని వాళ్ళకు చెప్పమంటారు. సరే, 14వ వచనం చూస్తే వారి పితరుల కుటుంబములు చొప్పున, అంటే అక్కడికి వెళ్ళిన గోత్రకర్తలు ఉన్నారు, వాళ్ళ కుటుంబాల చొప్పున రూబేన్ నుంచి చూసుకుంటా వస్తే రూబేను వంశము, ఆయన కుమారులు, తర్వాత షిమ్యోను కుమారులు, లేవి కుమారులు. ఈ లేవి కుమారులు వచ్చేటప్పటికి 3. వాళ్ళు గెర్షోము, కహాతు, మొరారి. ఈ యొక్క కహాతు కుమారుల్లో అమ్రాము ఒక ఆయన ఉన్నారు. ఆయన కుమారులు మోషే, అహరోనులు. కాబట్టి ఇశ్రాయేలీని ఐగుప్తు దేశంలో నుంచి విడిపించినటువంటి, ఇశ్రాయేల్ పక్షాన దేవుని ఆజ్ఞను బట్టి ఫరో ఎదుట నిలబడినటువంటి వారిని విడిపించడానికి అక్కడ నిలబడినటువంటి మోషే, అహరోనులు వీరు లేవి కొడుకులు అనమాట. లేవి కుమారుడు కహాతు కుమారులు మోషే, అహరోనులు. అమ్రాము కుమారులు మోషే, అహరోనులు. తర్వాత ఐగుప్తు దేశంలో యెహోవా మోషేతో మాట్లాడిన దినమున యెహోవా, నేను యెహోవాను, నేను నీతో చెప్పునది యావత్తు నీవు ఐగుప్తు రాజైన ఫరోతో పలుకమని మోషేతో చెప్పగా, మోషే, చిత్తగించుము, నేను మాటమాంద్యం గలవాడును, ఫరో
నా మాట ఎట్లు వినునని యెహోవా సన్నిధిని పలికిను. మోషే అదే మాట మళ్ళీ చెప్తున్నారు. మానవుని బలం భూలోకంలో మనిషి యొక్క బలాన్ని గురించి మోషే దేవుని సన్నిధిలో పలుకుతున్నారు. అది నిజమే. కానీ దేవుని యొక్క బలం ఏంటో ఇప్పుడు ఫరో చూడాలి, మోషే చూడాలి, ఇశ్రాయేలు చూడాలి. కాబట్టి దేవుడు తనను గూర్చిన జ్ఞానాన్ని ప్రజలకు ఇవ్వాలనుకుంటున్నారు కాబట్టి దేవుడు ఏం చేస్తారో మోషేకి తెలియదు. కాబట్టి ఆ మోషే బలం ఎంతో ప్రభువుకి తెలుసు. ఫరో సంగతే తెలుసు, ఇశ్రాయేల్ సంగతే తెలుసు. కాబట్టి ఆయన చేయాలనుకున్నది మోషే ద్వారా చేయాలని దేవుడు అనుకున్నారు కాబట్టి నేను మాంద్యం గలవాడినైనా అని చెప్పినా గాని దేవుడు అతన్ని బలపరచడం చూస్తాం. 7వ అధ్యాయంలో చూస్తే కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, ఇదిగో నిన్ను ఫరోకు దేవునిగా నియమించాను, నీ అన్న అహరోను నీకు ప్రవక్తగా ఉండును. ఇప్పుడు ఇంకా ధైర్యం బలాన్ని ఇచ్చి పంపిస్తున్నారు. నీకు ఫరోకి నువ్వు దేవుడు. ఫరోకి అక్కడ ఎన్నో దేవతలు ఉన్నాయి ఐగుప్తు దేశంలో. కానీ ఈ దేవుడు ఆజ్ఞాపిస్తుంది ఏంటంటే ఫరో సరే మాటమాన్యం గలవాడినని దేవునితో చెప్పినప్పుడు దేవుడు అంటున్నారు, నేను నిన్ను ఫరోకి దేవుడుగా నియమించా, నీ అహరోనికి ప్రవక్తగా నియమించా. అంటే నేను నీతో మాట్లాడతా, నేను నీకేది చెప్పింది అది నువ్వు ఫరోకి చెప్పాలి. అంటే ఫరోకి నిన్ను దేవుడుగా చేశా అని చెప్పి మాట్లాడుతున్నాడు. నేను నీకు ఆజ్ఞాపించినది యావత్తు నీవు పలకవలెను. ఫరో తన దేశంలో నుండి ఇశ్రాయేలీలను పోనీయవలెనని నీ అన్నయ్యైన అహరోను అతనితో చెప్పును. అయితే నేను ఫరో హృదయమును కఠినపరచి ఐగుప్తు దేశంలో నా సూచక క్రియలను నా మహత్కార్యములను వివరింపచేసేదను. ఫరో మీ మాట వినడు, కానీ నేను నా చెయ్యి ఐగుప్తు మీద వేసి గొప్ప తీర్పుల చేత నా సేనలను ఇశ్రాయేలీలైన నా ప్రజలను ఐగుప్తు దేశంలో నుంచి వెలుపలికి రప్పించెదను. నేను ఐగుప్తు మీద నా చెయ్యి చాపి ఇశ్రాయేలీలను వారి మధ్య నుండి రప్పింపగానే నేను యెహోవానని ఐగుప్తీయులు తెలుసుకొందురు. మోషే అహరోనులు యెహోవా తమకు ఆజ్ఞాపించినది చేసిరి, అలాగే చేసిరి. వారు ఫరోతో మాట్లాడినప్పుడు మోషేకు 80 సంవత్సరాలు, అహరోనికి 83 సంవత్సరాలు. ఈ వచనంలో మనం గ్రహిస్తున్నాం కదా, దేవుడు మోషే నేను మాంద్యం గలవాడిని, ఫరో ముందు నిలబడ్డానికి నేను ఎంత అని అంటున్నాడు. అంటే ఆ రోజుల్లో ప్రపంచం ఈ భూమి మీద ఈజిప్ట్ చాలా బలమైనటువంటి రాజ్యం. ఫరో చాలా మూర్ఖుడు, కనికరం లేనివాడు, కఠినత్వం కలిగిన వాడు. ఆ రాజ్యానికి సంబంధించి ఆయన ఎలాంటోడో మోషేకి తెలుసు. కాబట్టి ఫరోకు భయపడి అలా మాట్లాడుతున్నాడే తప్ప ఇజ్రాయెల్ని విడిపించాలని అతనికి పూర్తిగా తన మనసులో ఉంది. అందుకని దేవుడు నిన్ను అతనికి దేవుడుగా చేస్తా, నీ అన్నకు నిన్ను ప్రవక్తగా చేస్తా, నువ్వు వెళ్ళమని చెప్పినప్పుడు అలానే మోషే చేశాడు. దేవుడు అనుకున్నారు, నా మహత్కార్యములు నా తీర్పులు నేను ఐగుప్తు మీద ప్రకటిస్తా. దేనికి తీర్పులు అంటే అన్ని వందల సంవత్సరాలు ఇశ్రాయేల్ చేత వాళ్ళు భయంకరమైనటువంటి బానిసత్వం అంటే ఆ విధంగా వాళ్ళని నలక్కొట్టారనమాట. ఆ విధంగా వాళ్ళతో బరువులు మోయించారనమాట. కాబట్టి కఠినంగా ప్రవర్తించినందుకు నేను తీర్పులు పంపిస్తున్నా. రెండోది నేను వాళ్ళ దేవుణ్ణని చెప్పి ఫరోకి నిరూపించుకుంటా. నేను యెహోవాను అని తెలుసుకునేటట్టు చేస్తా. ఫరో బలవంతుడే, కానీ నా బలం కూడా ఫరోకి తెలియాలి. అపవాది చేతుల్లో నుంచి వ్యసనాల చేత లేకపోతే ఏ విధంగానైనా మనుషుల యొక్క మనసులు అపవాది చేతికి వెళ్ళిన కారణం చేత ఈ రోజు గాని ఈ తరము ఎలా ఉందంటే వారి మనసులు ఏ భ్రమలోకి వెళ్తే, ఏ అబద్ధంలోకి వెళ్తే, ఏ మోసంలోకి వెళ్తే, ఏ మోసపా ఆత్మ చేతిలోకి వెళ్తే ఆ విధంగా వాళ్ళు బానిసలు అవుతున్నారు. సిగ్గుపడవలసిన అవమానకరమైన అబద్ధమైన విషయాలని, భ్రమపరిచే విషయాల్ని నిజ జీవితానికి అప్లై చేసుకొని బయటికి రాలేనంతగా కూడా వాళ్ళు విడుదల పొందలేనంతగా కూడా మనుషుల యొక్క మనసులు ఆ మనసులు వెంబడిస్తున్న అంటే లేకపోతే ఏ బానిసత్వం అయితే, ఏ శ్రమ అయితే, ఏ దుఃఖం అయితే, ఏ మూలుగులు అయితే మనుషుల జీవితాల్లో ఉన్నాయో దానికి కారణము వారి మనసుల్ని కఠినమైనటువంటి లేకపోతే మోసపూరితమైన విషయాలకి అప్పచెప్పుకోవడం వల్ల ఈ తరము నిష్ప్రయోజనంగా పాడయి వ్యర్థమైన వాటి కోసం మూలుగుతుంది. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు ఇప్పుడు మనకి ఈ యొక్క విషయాన్ని వర్తింపజేసుకోవాలనంటే
సాతాను యొక్క బానిసత్వంలో, లేకపోతే ఈ లోకంలో ఉన్నటువంటి అనేక ఆశలు, లేకపోతే అబద్ధమైన వాటితో మనసును నింపుకొని, క్షణికమైన వాటితో మనసును నింపుకొని, నిజమైన ప్రేమ, నిజమైన ప్రేమ రక్తం గార్చినంతగా ప్రేమించిన దేవుని ప్రేమ నుంచి మనుషులు దూరమై అపవాది బానిసత్వంలో మగ్గుతున్న స్థితి కూడా అదే. కాబట్టి యేసుప్రభు వారినందు విశ్వాసం ఉంచినప్పుడు ఆ బానిసత్వం నుంచి విడుదల పొంది పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, సత్యము అంటే నిజమైన ని గ్రహించగలిగే స్థితిలోనికి మనుషులు వస్తారనమాట. కాబట్టి ఐగుప్తు రాజు ఎంతో కఠినుడు, కనికరం లేనివాడు. ఈరోజు కఠినులు, కనికరం లేని వాళ్ళ చేతిలో ఎంతో మంది మగ్గుతున్నారు. బలత్కరించే వాళ్ళు, బలత్కారుల చేతుల్లో నుంచి తమను తాము రక్షించుకోలేని వాళ్ళ కోసము ఏ ప్రభువారు వచ్చారనమాట. అలాగే ఐగుప్తు రాజు చేతిలో నుంచి ఇశ్రాయేలీయులు బయటికి రాలేరు. తమను తాము రక్షించుకోలేరు. కాబట్టి దేవుడు వాళ్ళ కొరకు మోషేని పంపించి వాళ్ళకి తన బలం ఏంటో చూపించి, తన యెహోవాను ఎలా నేను వాళ్ళ దేవుణ్ణు ఫరో తెలుసుకునేటట్టు చేసి ఆయన బలమును, మహత్కార్యమును ఐగుప్తులో చేసి వాళ్ళని బయటికి తీసుకురావాలనేది దేవుని యొక్క ఉద్దేశం. మోషేకి తెలియదు దేవుడి బలం ఎంతో, ఫరోకు తెలియదు దేవుని బలం ఎంతో, ఇశ్రాయేలీయులకు తెలియదు. కానీ ఆయన చేసిన కార్యాల ద్వారా వాళ్ళందరూ తెలుసుకునేటట్టు చేయడం దేవుని ఉద్దేశం. కాబట్టి అనేక సార్లు అతని హృదయం కఠినం అవడానికి కూడా అదే రీజన్ అన్నమాట. మరియు యెహోవా మోషే అహరోనుతో ఇట్లనెను, ఫరో మీ శక్తి అంటే ఫరో మీ శక్తి చూపుటకై ఒక మహత్కార్యమును కనపరచుడని మీతో చెప్పినప్పుడు నీవు అహరోను చూచి నీ కర్రను పట్టుకొని ఫరో ఎదుట దాన్ని పడవేయవలెను, అది సర్పం అవుతుంది. కాబట్టి మోషే అహరోను ఫరో యొద్దకు వెళ్లి యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేసిరి. అహరోను ఫరో ఎదుటను అతని సేవకుల ఎదుటను తన కర్రను పడవేయగానే అది సర్పమాయెను. అప్పుడు ఫరో తన విద్వాంసులను, మంత్రజ్ఞులను పిలిపించెను. ఐగుప్తు శకునగాండ్రు కూడా తమ మంత్రముల చేత అలాగే చేసిరి. వారిలో ప్రతివాడును తన కర్రను పడవేసినప్పుడు అది సర్పమాయను గాని అహరోను కర్ర వారి కర్రలను మృంగివేయగా యెహోవా చెప్పినట్టు ఫరో హృదయము కఠినమైన గనుక అతడు వారి మాట వినకపోయాను. తర్వాత యెహోవా మోషేతో ఇట్లనెను, ఫరో హృదయము కఠినమైనది, అతడు తన ప్రజలను పోనీయనొల్లడాయను. ప్రొద్దున నీవు ఫరో యొద్దకు వెళ్ళు, ఇదిగో అతడు ఏటి దగ్గర కి వెళ్తాడు కాబట్టి అతన్ని ఎదుర్కోవడానికి నువ్వు ఏటి దగ్గరికి వెళ్ళి నీ కర్ర చాపి ఏటి నీళ్లని రక్తంగా చేయమని చెప్తాడు. ఇదొక సూచక్రియ, మహత్కార్యం. ఆ తర్వాత మోషే అహరోన్లు చేసిన పనినే శకునగాండ్రు కూడా చేశారు, మంత్రజ్ఞులు కూడా చేశారు, అతని ఆస్థాన విద్వాంసులు కూడా చేశారు. దానిని బట్టి ఫరో మనసు కఠినమైంది. అయితే అహరోను కర్ర వాటన్నిటినీ మింగేసింది. కాబట్టి మోషే అహరోనుతో ఉన్న శక్తి వాళ్ళ మంత్రజ్ఞుల శక్తి కంటే బలమైంది. ఇది ప్రజలు తెలుసుకోవాలన్నమాట. తర్వాత అతని హృదయం కఠినమైంది కదా, నువ్వు మళ్ళీ అతని దగ్గరకు మార్నింగ్ వెళ్ళినప్పుడు అతడు ఏటి ఒడ్డుగా వెళ్తారు. వెళ్ళినప్పుడు ఆ ఏటి నీళ్లను ఆ కర్ర ద్వారా రక్తవర్ణంగా మార్చమని చెప్పినప్పుడు అలానే జరుగుద్ది. ఐగుప్తీయులు ఎక్కడన్నా నీటి కోసం చాలా గొడవ పెడతారు. అంటే నీళ్ళన్నీ కంపోజ్ చేసి అన్ని రక్తవర్ణం అయిపోయి అందులో అన్ని జీవరాశులు చనిపోతాయి అన్నమాట. ఆ మహత్కార్యాన్ని కూడా అక్కడ చేయడానికి దేవుడు వారికి ఆజ్ఞాపిస్తారు. కాబట్టి యెహోవా ఆజ్ఞాపించినట్లు మోషే అహరోను చేసిరి. అతడు ఫరో ఎదుటను అతని సేవకుల ఎదుటను తన కర్రను పైకెత్తి ఏటి నీళ్లను కొట్టగా ఏటి నీళ్లన్నీ రక్తముగా మార్చబడెను. ఏటిలోని చేపలు చచ్చెను, ఏరు కంపు కొట్టెను. ఐగుప్తీయులు నీళ్లు త్రాగలేక పోయిరి. ఐగుప్తు దేశం అన్నంతటా కూడా ఆ రక్తం ఉన్నది. ఐగుప్తు శకునగాండ్రు కూడా తమ మంత్రముల వలన అట్లు చేయగా యెహోవా చెప్పినట్టు ఫరో హృదయం కఠినమైంది. అతడు మోషే అహరోను మాట వినకపోయాను. జరిగిన దాన్ని మనసును పెట్టక ఫరో తిరిగి తన ఇంటికి వెళ్ళెను. అయితే ఐగుప్తీయులందరూ ఏటి నీళ్లు త్రాగలేక నీళ్ల కొరకు ఏటి ప్రక్కలను తవ్విరి. శకునగాండ్రు కూడా అలా చేసేటప్పటికి మోషే యొక్క ఫరో హృదయం కఠినమైంది అనమాట. అంటే నీళ్లు చేయగలిగారుగా, ఇంకేంటి మీ యొక్క గొప్పతనం అన్నట్లు. అయితే ఐగుప్తీయులు నీళ్లు తాగడానికి చాలా శ్రమ పడ్డారు. 8వ అధ్యాయానికి వస్తే యెహోవా ఏటిని కొట్టి 7 దినములైన తర్వాత మోషేని మళ్ళీ కూడా ఫరో యొద్దకు పంపించారు. దేవుడు ఈ యొక్క సూచక్రియల ద్వారా, మహత్కార్యాల ద్వారా, మంత్రశక్తులు అక్కడ ఉన్నాయి, శకునగాని శక్తులు అక్కడ ఉన్నాయి.
మోషే అహరోనుల ద్వారా దేవుడు తన శక్తిని వాళ్ళకి ఇప్పుడు తరతరాలుగా చూస్తున్న ఇన్ని వేల సంవత్సరాల తర్వాత కూడా దీన్ని చదువుతున్న మనకు ఆయన బలాన్ని, ఆయన శక్తిని ఏ విధంగా ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుంచి ఫరో కఠినుడైన వాని చేతుల్లో నుంచి తన బలము చేత బయటకు తీసుకొని వచ్చాడో చెప్పాలనుకుంటున్నాడు దేవుడు అనమాట. కాబట్టి ఫరో శక్తి కంటే, మనుషుల కఠినత్వానికంటే, దయ్యపు బానిసత్వానికంటే దేవుని శక్తి గొప్పది. మనుషుల కఠినత్వానికంటే, మనుషుల కనికరం లేని తనానికంటే, మనుషుల బలత్కారానికంటే, ఆ ఆ దుష్టుని దయ్యపు బానిసత్వానికంటే దేవుని శక్తి మహోన్నతమైంది. ఆయన భూమి మీద మహారాజు అనమాట. కాబట్టి తన నిబంధన ప్రజల్ని, తనతో నిబంధన చేసుకున్న ప్రజల్ని, తనను నమ్మిన అబ్రహాం, ఇస్సాకు, యాకోబులతో మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు. ఇప్పుడు యెహోవా అనే దేవుడు ఏ విధంగా తన యొక్క స్వభావాన్ని, తన క్రియలను భూమి మీద మనుషుల ఎదుట జరిగించారో, నేను భూమికి రాజునని తర్వాత మనం అధ్యాయంలో చూస్తాం అనమాట. భూమి మీద నేను యెహోవానని తెలుసుకోవాలంటాడు. నేను యెహోవానని తెలుసుకోవాలని అంటాడు. కాబట్టి ఆ నామం యొక్క ప్రభావాన్ని తెలుసుకున్నప్పుడు ఈ రోజు పాతాళం వణుకుద్ది, పరలోకం నమస్కారం చేస్తుంది, భూలోకం ఖచ్చితంగా ఆయనకి భయపడాలి. చిన్న ప్రార్థనతో ఈ యొక్క వర్తమానాన్ని ముగించుకుందాం. మహోన్నతుడా నీకు వందనాలు. దుష్టుని యొక్క బలం కంటే, మానవుని యొక్క కనికరం లేని కఠినత్వం కంటే నీవు మహోన్నతుడు నాయన. కాబట్టి నీ మహోన్నతమైన లక్షణాలను తెలుసుకోవడానికి అల్పులమైన మేము నైనా మాకు మేంగా ఎరగలేం, కానీ మీరే నాయన మేము తెలుసుకోవాలని ఈ గ్రంథాన్ని మాకు ఇచ్చారు. మీకు వందనాలు. కాబట్టి మీ మహోన్నతమైన శక్తిని, శకునుగాండ్ర శక్తి కంటే బలమైన మీ శక్తిని, మీ బలాన్ని మేము ఎరిగి, బలవంతుడైన దేవుడు మాకు తోడుగా ఉన్నాడని విశ్వాసంతో, నిరీక్షణతో భూమి మీద ధైర్యంగా బ్రతకడానికి, నిరీక్షణతో బ్రతకడానికి, నీ అందల విశ్వాసంతో విజయాన్ని పొందుకొని బ్రతకడానికి నీ వాక్యాలు మాకు ధైర్యాన్ని ఇస్తున్నాయి నాయన. కాబట్టి ఇటువంటి దేవుడు మాకు దేవుడుగా ఉన్నందుకు నేను స్తుతిస్తూ, మిగిలిన విషయాలు కూడా మేము గ్రహించడానికి మాకు మంచి సమయాల్ని, దినాల్ని అనుగ్రహించి మహిమ పొందుకోమని యేసు నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.